అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీవల్లీస్ రెసిపీస్. కొన్ని డిషెస్ చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ వాటిని రుచి చూసినప్పుడే తెలుస్తుంది అవి ఎంత అద్భుతంగా ఉంటాయో. అలాంటి ఒక సింపుల్ డిషే కోడిగుడ్డు వెల్లుల్లి కారం. ఇంట్లో కూరగాయలేమీ లేనప్పుడు, లేదంటే వంట చేసుకునే టైం ఎక్కువగా లేనప్పుడు ఈ సింపుల్ డిష్ని మీరు ఒక్కసారి ట్రై చేస్తే డెఫినెట్లీ యూ విల్ లవ్ దిస్. దీని రుచి అంత అద్భుతంగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లో 1 స్పూన్ జీలకర్ర, 10 మిరియాలు, 2 యాలకులు, 2 లవంగాలు, తొక్కలు తీసేసిన 15 నుంచి 20 వెల్లుల్లి రెమ్మలు, 1.5 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు కారం మీ టేస్ట్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. వీటన్నిటిని చూపిస్తున్న విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి 2 ఎండుమిర్చి, 4 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసి తాలింపు వేగేలా వేయించుకోవాలి. తాలింపు కొంచెం వేగాక ఇప్పుడు ఎగ్స్ను ఒక్కొక్కటిగా బ్రేక్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని చూపిస్తున్న విధంగా తాలింపులో వేసుకోవాలి. నేను ఇక్కడ టోటల్గా 6 ఎగ్స్ యూజ్ చేశాను. మీ క్వాంటిటీకి తగ్గట్లుగా ఎగ్స్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని పాన్ పైన మూత పెట్టి 1 నిమిషం పాటు వదిలేయండి. 1 నిమిషం తర్వాత మూత తీసి ఎగ్స్ని వేరే వైపు ఫ్లిప్ చేసుకోండి. రెండవ వైపు కూడా కొంచెం వేగిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా బ్రేక్ చేసుకోవాలి. ఇవి మరీ చిన్న ముక్కలుగా చేస్తే అంత బాగుంటుంది. మీడియం సైజ్ ముక్కలుగా చేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. మరొక నిమిషం పాటు ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వీటిని ప్యాన్లో ఒక వైపుకు ఉంచుకుని మరొక వైపు కొంచెం ఆయిల్ వేసి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసి వేయించుకోవాలి. వెల్లుల్లి కారాన్ని ఎక్కువగా వేయించాల్సిన పని లేదు. 1 నిమిషం పాటు వేగితే సరిపోతుంది. ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఎగ్ పీసెస్కి కోట్ చేసుకుని స్లోగా వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఈ ఎగ్ ఫ్రై బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ. ఈ సింపుల్ డిష్ని మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీరు దీని రుచిని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.